నిశ్శబ్దం ఓదార్పునిస్తుంది మరియు పోషణనిస్తుంది. ఇది నిజం. కానీ అది మిమ్మల్ని స్వస్థత పరిచేందుకు మరియు మిమ్మల్ని మార్చగలిగే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. నిశ్శబ్దం యొక్క ప్రాముఖ్యతను కొన్నిసార్లు విస్మరించవచ్చు. నిశ్శబ్దం మనస్సుకు అందించే కొన్ని ప్రయోజనాలను చూడండి. నిశ్శబ్దం మిమ్మల్ని ప్రభావితం చేసే అత్యంత స్పష్టమైన మార్గాలలో ఒకటి. మీలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కేవలం శారీరక స్థాయిలోనే కాదు, మానసిక స్థాయిలో కూడా. నిశ్శబ్దం ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది మరియు మీ దైనందిన జీవితంలో అర్థవంతమైన జీవిత సంబంధాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. మీరు మీ రోజులో కొంత భాగాన్ని నిశ్శబ్దంగా గడిపినప్పుడు మీ ప్రేరణ స్థాయిలు కూడా పెరుగుతాయని మీరు కనుగొంటారు. అలసట, ఆందోళన మరియు ఒత్తిడి శరీరంపై వాటి ప్రభావాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కనుగొనబడింది. మీరు పూర్తి నిశ్శబ్దం కోసం సమయాన్ని అనుమతించినప్పుడు దీర్ఘకాలిక సమస్యలకు సమాధానాలు కనుగొనడంలో ఆశ్చర్యం లేదు. మీరు పనిచేయడానికి మరింత సృజనాత్మకమైన ఆలోచనలను పొందవచ్చు, లేదా మీ రోజువారీ జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు. నిశ్శబ్దం స్వీయ అవగాహనను ప్రోత్సహిస్తుంది. రోజూ శబ్దం లేని వాతావరణంలో ఉండటం స్వీయ అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇవి భావోద్వేగ మదస్సు, మెరుగైన విమర్శనాత్మక ఆలోచన, నిర్ణయం తీసుకునే మెరుగైన నైపుణ్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ మెరుగైన స్వీయ అవగాహన మీకు శక్తినిస్తుంది, మీ బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. మీలో మరియు మీ జీవితంలో మీరు మార్పులు చేయగల అంశాలను గుర్తించవచ్చు. వెబ్‌సైట్ ద్వారా. మాస్టర్స్ ఇది వెబ్‌సైట్ నుంచి తీసుకున్నారు నిశ్శబ్దం గురించి. ఇప్పుడు మనము విదేశీయుల మౌన సందేశాలు తెలుసుకుందాము. నిశ్శబ్దం అనేది విడదీయరాని మాటగా మిగిలిపోయింది. సుసాన్ సంటాగ్. మౌనం అనేది తమకు తాము గొప్ప విషయాలను రూపొందించుకునే అంశం. కార్లైల్. నిశ్చలత అనేది అంతర్గత మౌనం. మౌనం కీలకమైనది. ర్యాన్ హాలిడే. జ్ఞానాన్ని పోషించేది నిద్రే మౌనం. ఫ్రాన్సిస్ బేకస్. ఫ్రాన్సిస్ బేకస్ ఇక్కడ జ్ఞానాన్ని పోషించే నిద్రే మౌనం అంటున్నారు. శబ్దం భ్రమలను సృష్టిస్తుంది. మౌనం సత్యాన్ని తెలియజేస్తుంది. మాక్సిమ్ లెగస్. మౌనం సత్యమైన జ్ఞానం యొక్క ఉత్తమ సమాధానం. యూరిపిడెస్. మౌనం అన్ని ప్రసంగాల కంటే మెరుగైనది. ప్లూటార్క్. మౌనం ఉన్న వ్యక్తి యొక్క సంకల్పాన్ని తక్కువగా అంచనా వేయవద్దు. ఇయాన్ డంకన్ స్మిత్. మౌనం అనేది అన్వేషించడానికి వేచి ఉన్న బహుమతి. మదర్ తెరీసా. మీరు మౌనాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటారో అక్కడే సమతుల్యత వస్తుంది. రిక్ రూబెన్. మౌనం శక్తి యొక్క అంతిమ ఆయుధం. చార్లెస్ డి గల్లే. మౌనం ఆనందం యొక్క పరిపూర్ణమైన మహోన్నత స్థితి. విలియం షేక్స్పియర్. మాట కంటే మౌనం సురక్షితమైనది. ఎపిక్టెటస్. అర్థం లేని పదాల కంటే మౌనం మేలు. పైథాగరస్. మౌనం శ్రావ్యమైన సంగీతం. క్రిస్టినా రోసెట్టి. వాక్కు కాలానికి సంబంధించినది. మౌనం శాశ్వతమైనది. థామస్ కార్లెల్. నిజమైన చర్య నిశ్శబ్ద క్షణాలలో ఉంటుంది. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. మీ మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మీ మాటలను అర్థం చేసుకోలేరు. ఎల్బర్ట్ హబ్బర్డ్. శాశ్వతమైన వాటిని వినడం అనేది మనస్సులో నిశ్శబ్దాన్ని కలిగి ఉంటుంది. థామస్ రేమండ్ కెల్లీ. మౌనం ధ్యాన మందిరానికి మొదటి మెట్టు. పైథాగరస్. మీరు నిశ్శబ్దాన్ని వినవచ్చు, దాని నుండి నేర్చుకోవచ్చు. మౌనం సొంత నాణ్యతను కలిగి ఉంది. చైమ్ పోటెక్. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంభాషణలు మౌనంలో జరుగుతాయి. సైమన్ వాన్ బూయి. నిశ్శబ్దం కొన్నిసార్లు అనర్గళంగా సమాధానం ఇస్తుంది. ఆలీ ఇబ్న్ అబీ తాలిబ్. నిశ్శబ్దం పదాల కంటే చాలా బిగ్గరగా మాట్లాడుతుంది. ఎలిజబెత్ యూల్బర్గ్. లోతైన అనుభూతి ఎప్పుడూ మౌనంగానే కనిపిస్తుంది. మరియాన్ మూర్. నిశ్శబ్దం గొప్ప ధ్వనిని కలిగి ఉంటుంది. ఎలిజబెత్ బెర్గ్. నిశ్శబ్దం స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. నికోలస్ స్పార్క్. నిజమైన మేధావి నిశ్శబ్దంగా ఉంటాడు. ఎడ్గార్ అలన్ పో. ఒక ప్రశ్నకు సమాధానం కంటే నిశ్శబ్దం యొక్క సారాంశంలో గొప్ప సౌలభ్యం ఉంది. థామస్ మెర్టన్. సంభాషణ యొక్క గొప్ప కళలో నిశ్శబ్దం ఒకటి. మార్కస్ తుల్లియస్ సిసరో. హృదయాన్ని మెలకువగా ఉంచేది మౌనం. క్లాడ్ మోనెట్. ఎక్కువ మాట్లాడడాన్ని నివారించే సాధనం మౌనం. నిశ్శబ్దం అత్యంత విలువైన విషయం. టామ్ ఫోర్డ్. పదాలు అస్పష్టంగా మారినప్పుడు నేను మౌనంతో సంతృప్తి చెందాను. ఆన్సెల్ ఆడమ్స్. కొన్నిసార్లు నిశ్శబ్దం అన్నింటినీ మాట్లాడుతుంది. దిశా పటాని. మౌనంగా ఉంటే మనం ఎంతో అర్థం చేసుకోగలం. ఫెడరికో ఫెల్లిని. ప్రకృతిని చూడాలంటే నిశ్శబ్దంలో భాగం కావాలి. రాబర్ట్ లిండ్. ప్రసంగం వెండి అయితే మౌనం బంగారం. మురియల్ స్టార్క్. నిశ్శబ్దం విష సౌందర్యం మరియు శాశ్వతమైనది. రాల్ఫ్ వాల్డో ఎమర్సస్. మౌనంగా ఉండండి, అవసరం అయినప్పుడు మాత్రమే మాట్లాడండి. ఎపిక్టెటస్.
మౌనంగా ఉండటం అంత సులభం కాదు. విక్టర్ హ్యూగో. నిశ్శబ్దం మీకు శాంతిని ఇస్తుంది. మాగ్జిమ్ లగాస్. నిశ్శబ్దం ఒక అందమైన వైద్యం. అభిజిత్ దాస్. మీరు లోపల మరింత నిశ్శబ్దంగా ఉంటే మీరు సత్యానికి దగ్గరగా ఉంటారు. నావల్ రవికాంత్. నిశ్శబ్దం శాంతి, స్పష్టత మరియు ప్రశాంతత యొక్క ఉనికి. నిశ్శబ్దం వివిధ రకాలుగా ఉంటుంది. వివిధ అర్థాలకు ఊపిరిపోస్తుంది. షార్లెట్ బ్రోంటే. నిశ్శబ్దం అంటే ఏమీ లేకపోవడం కాదు, ప్రతిదీ ఉండటం. గోర్డాన్ హెంప్టన్. మనిషి మౌనం వహించడం ద్వారానే గుర్తించబడతాడు. ఆలివర్ హియర్ ఫోర్డ్. మౌనమే వ్యక్తిత్వానికి మూలస్తంభం. చార్లెస్ అలెగ్జాండర్ ఈస్ట్‌మన్. మౌనం జ్ఞానాన్ని, ఖ్యాతిని ఇస్తుంది. మౌనం విజయాన్ని అందిస్తుంది. మర్టల్ రీడ్. మహానుభావులు మౌనంగా ఉంటారు. ఫ్రెడరిక్ షిల్లర్. నిశ్శబ్దం వివేకం యొక్క ఆలయానికి పునాది. పైథాగరస్. మౌనంలో హృదయాన్ని అర్థం చేసుకోగలరు. షానన్ ఎల్ ఆల్టర్. మౌనం వివేకం యొక్క పుణ్యక్షేత్రం. బాల్తాసర్ గ్రేషియస్. వాదన కన్నా మౌనం చాలా గొప్పది. ఫ్రాన్సిస్ బ్యూమాంట్. తెలివిగల వ్యక్తి మౌనంగా ఉంటాడు. కరెన్ మేరీ మోనింగ్. పదాలు లేకుండా అనుభూతి చెందగల విషయం మౌనం. సత్యం మౌనంగా ఉంది. సోరెన్ కీర్క్ గాడ్. నాకు ఒకే ఒక నమ్మకస్తుడు మౌనం. సోరెన్ కీర్కే గాడ్. బాహ్య నిశ్శబ్దం అంతర్గత శబ్దానికి ద్వారం కావచ్చు. రామ్దాస్. మనం ఆత్మను చేరుకోవడానికి మౌనం అవసరం. అమిత్ రే. ప్రతి ఒక్కరిలో నిశ్శబ్దం ఉంది. విషమంతా విశాలమైన నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దాన్ని అనుభవించినప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంది. గునిల్లా నోరిస్. మాట్లాడటం సహజంగా వస్తుంది. అర్థం చేసుకోవడం మౌనం ద్వారా వస్తుంది. జర్మైన్. వినండి అనే పదం నిశ్శబ్దంగా ఉండండి అనే పదానికి సమానమైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆల్ఫ్రెడ్ బ్రెండెల్. నిశ్శబ్దం సార్వత్రిక ఆశ్రయం. దుఃఖానికి ఔషధం. హెన్రీ డేవిడ్ థోరెయే. నిశ్శబ్దం అనేది మృదువుగా, సరళంగా ఉండే ధ్వని. జూలియస్ లెస్టర్. సంగీతం నిశ్శబ్దంలో ఉంది. వోల్ఫ్ గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్. అవ్యక్తమైన వాటిని వ్యక్తీకరించడానికి దగ్గరగా వచ్చేది మౌనం. ఆల్టస్ హాక్సీ. మాట్లాడటం నేర్చుకున్నట్లే మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. వర్జీనియా వూల్ఫ్. నిశ్శబ్దంలో శక్తి ఉంది. లెస్ బ్రౌన్. నిశ్శబ్దంగా ఉండే మంచి అవకాశాన్ని ఎప్పటికీ కోల్పోకండి. విల్ రోజర్స్. మౌనంగా ఉండటం విచక్షణ యొక్క వాక్చాతుర్యం. క్రిస్టియన్ నెస్టెల్ బోవి. మౌనం కంటే ప్రయోజనమైనది ఏదీ లేదు. మెనండర్. మౌనంగా ఉండటమే మొదటి ధర్మం. కాటో ది ఎల్డర్. నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దం మీకు ద్రోహం చేయదు. జాన్ బాయిల్ ఓర్లైలీ. మనం వెతుకుతున్న సమాధానాలు మౌనంలో దాగి ఉన్నాయి. ఆండ్రియాస్ ఫ్రాన్సిస్. నిశ్శబ్దంలో మనిషి తన సమగ్రతను సులభంగా కాపాడుకోగలడు. మిస్టర్ ఎకార్ట్. మీలో ఉన్న నిశ్శబ్దంతో సన్నిహితంగా ఉండండి. ఎలిజబెత్ కుబ్లర్ దాస్. మౌనం మనుగడకి ఏకైక మార్గం. ష్యోడర్ దోస్తోయెవ్స్కీ. మౌనం అనేది మీ శాశ్వత. హెరాక్లిటస్. నిశ్శబ్దం ద్వారా నాలో ఉన్న లోపాలను తెలుసుకుంటాను. సిటియం జెనో. నిశ్శబ్దం ఒక కొత్త శబ్దం. జోరాబ్ టైల్. మౌనంగా ఉండటం మీ మనసుని పునరుద్ధరించుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. సుసాన్ ఎల్ టైలర్. నిశ్శబ్దంగా ఉండటానికి సమయాన్ని కేటాయించండి. చికి జిగిలర్. మౌనంగా ఉండటం ద్వారా నిజమైన ఆనందం, జీవించడానికి ధైర్యం వస్తుంది. బెట్రాన్ డ్రస్సెల్. లోతైన నదులు నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నాయి. హారుకి మురకామి. చక్కటి సమయస్ఫూర్తితో కూడిన మౌనం ప్రసంగం కంటే ఎక్కువ వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటుంది. మార్టిన్ వర్కర్. మౌనం అనేది అంతిమ వాస్తవం. రాబర్ట్ ఆడమ్స్. నిశ్శబ్దం ధర్మానికి నాంది. మౌనంగా ఉండటం అంటే అందంగా ఉండటం. జేమ్స్ స్టీఫెన్స్. నక్షత్రాలు నిశ్శబ్దంగా కాంతినిస్తున్నాయి. జేమ్స్ స్టీఫెన్స్. మౌనంలో మాత్రమే అంతర్గత జీవితానికి సంబంధించిన వనరులను కనుగొంటాము. హెలెన్ కెల్లర్. నిశ్శబ్దంలో చైతన్యం విస్తరిస్తుంది. రాక్వెల్ కెంట్. ఉన్న వాస్తవాన్ని వినడానికి తగినంత నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోండి. మరియన్ రైట్ ఎడెల్మాస్. నిశ్శబ్దం చాలా అందమైన ధ్వని. షార్లెట్ ఎరిక్సస్. నిశ్శబ్దమే శాంతి, ప్రశాంతత. ఖలీద్ హుసేని. నిశ్శబ్దం మీ శక్తి యొక్క రూపం. డాక్టర్ టిపి చియా. మౌనంగా ఉండే వ్యక్తి కంటే గొప్ప భాషా నైపుణ్యం ఎవరికీ ఉండదు. సామ్ రేబర్న్. మనస్సు, మాయ, మౌనమే స్పష్టత. బెట్ మెక్కాయ్. నిశ్శబ్దం యొక్క కీర్తి ప్రస్తుత క్షణంలో ఉంది. బెట్ మెక్కాయ్. నిశ్శబ్దం ఎప్పుడు మనల్ని మనలోకి తీసుకెళ్తుందో. బెట్ మెక్కాయ్. మౌనం అత్యంత శక్తివంతమైన గురువు. బెట్ మెక్కాయ్. నిశ్శబ్దం మనం వినేలా చేస్తుంది. స్వేచ్ఛాభావాన్ని ఇస్తుంది. నిశ్శబ్దం అద్భుతం. ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదయ్ కుమార్ డిఎస్. మౌనం చిరకాల మిత్రుడు. నిశ్శబ్దం అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. మార్టిన్ లూథర్ కింగ్. నిశ్శబ్దం ఉత్తమ మార్గాల్లో ఒకటి. జోష్ బిల్లింగ్స్. మౌనం మనస్సు కిరీటం కంటే గొప్పది. రాబర్ట్ గ్రీస్. నిశ్శబ్దం అత్యంత శక్తివంతమైన వ్యక్తీకరణ. మార్క్ హెర్ప్లెన్. మౌనాన్ని అర్థం చేసుకోలేని వారు మాటలను అర్థం చేసుకోలేరు. జేఆర్ఆర్ టోల్కిస్. శబ్దం కంటే నిశ్శబ్దం చాలా అందంగా ఉంటుంది. నిశ్శబ్దం అనేది ఎప్పటికీ అంతరాయం లేని ధ్వని.
జార్జ్ ఎలిస్టన్. మీకోసం నిశ్శబ్దం ఒక గొప్ప బహుమతిగా ఉంది. ఆర్థర్ కోనన్ డోయల్. నిశ్శబ్దం అనేది మన అంతర్గత కేంద్రానికి తీసుకెళ్లే వాహనం. ఇది అన్ని అభ్యాసాలకు నిలయం. ఎలైన్ మాక్ ఇన్నెస్. నిశ్శబ్దంలో నేను సౌమ్యతను కనుగొన్నాను. థామస్ మెర్టన్. నిశ్శబ్దం మనలో ఉంది. మనం చేయవలసింది మౌనంగా ఉండటం. మౌనం ఆత్మ యొక్క భాష. జాన్ మెయిన్స్. సాధకుని మౌనం ప్రార్థన యొక్క అత్యంత పెద్ద రూపం. ఎం. బాసిల్ పెన్నింగ్టన్. నిశ్శబ్దం మిమ్మల్ని భగవంతునిలో ప్రకాశింపజేస్తుంది. నిశ్శబ్దం మిమ్మల్ని అజ్ఞానం యొక్క మాయల నుండి విముక్తి చేస్తుంది. నిశ్శబ్దం మిమ్మల్ని భగవంతునితో కలుపుతుంది. మౌనమిత్రుడు భగవంతుని దగ్గరికి వస్తాడు. అతను తెలుసుకుంటాడు. గెరార్డ్ థామస్. మౌనం దేవుని భాష. మిగిలినదంతా వేలవైన అనువాదం. జలాలుద్దీన్ రుమి. నిశ్శబ్దం సత్యానికి తల్లి. బెంజమిన్ డిస్రేలి. మీరు మంచి సమాధానం గురించి ఆలోచించలేనప్పుడు నిశ్శబ్దం బంగారు రంగులో ఉంటుంది. మహమ్మద్ అలీ. ప్రార్థనలో హృదయం లేని మాటల కంటే పదం లేని హృదయాన్ని కలిగి ఉండటం మంచిది. జాన్ బన్యస్. భగవంతుడు హృదయ నిశ్శబ్దంలో మాట్లాడతాడు. వినడం అనేది ప్రార్థన యొక్క ప్రారంభం. ప్రతి సానుకూల ఆలోచన మీ జీవితాన్ని మార్చే నిశ్శబ్ద ప్రార్థన. బ్రయంట్ హెచ్ మెక్గిల్. మనం దేవుణ్ణి కనుగొనాలి మరియు అతని శబ్దం మరియు చంచలత్వంలో కనుగొనలేము. దేవుడు మౌనానికి మిత్రుడు. మదర్ తెరీసా. పూర్ణ విరామం అనేది ఒక నిశ్శబ్ద అక్షరం. నిశ్శబ్దం యొక్క మధురమైన క్షేత్రంలో మనం రహస్యాన్ని చేరుతాము. ఇది ప్రతిబింబం మరియు ధ్యానం యొక్క ప్రదేశం మరియు ఇది లోతైన జ్ఞాన మార్గంతో మనం అనుసంధానమయ్యే ప్రదేశం. ఏంజిల్స్ అరియస్. ఈ విశ్వశక్తితో సన్నిహితంగా ఉండడానికి సులభమైన మార్గం నిశ్శబ్దం. శబ్దం భ్రమలను సృష్టిస్తుంది. మౌనం సత్యాన్ని తెలియజేస్తుంది. మ్యాక్సిమ్ లెగస్. మరికొంత మౌనంగా ఉంటే మనమందరం నిశ్శబ్దంగా ఉంటే బహుశా మనం ఏదో అర్థం చేసుకోగలము. ఫెడరికో ఫెలిని. మనం చాలా కాలంగా వెతుకుతున్న సమాధానాలు వినపడే దాని వెనక నిశ్శబ్దం ఉంది. ఆండ్రియాస్ ఫ్రాన్సన్. వాక్కు వెండి మనం బంగారం. థామస్ క్యారలన్. మీరు మౌనంగా దేవునికి ఎదురుగా ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు. అప్పుడు మీరు ఏమీ కాదని తెలుస్తుంది. మీ శూన్యతను మీరు గ్రహించినప్పుడే భగవంతుడు మిమ్మల్ని తనతో నింపుకోగలడు. మదర్ తెరీసా. నిశ్శబ్దం శక్తి యొక్క అంతిమ ఆయుధం. చార్లెస్ డి గల్లే. మనలో మొత్తం ఆత్మ, తెలివైన నిశ్శబ్దం, విశ్వ సౌందర్యం శాశ్వతమైనవి. నేను 99 సార్లు ఆలోచించాను. మరి ఏమీ కనుగొనలేదు. నేను ఆలోచించడం మానేశాను. మౌనంగా ఉన్నాను. నేను సత్యాన్ని తెలుసుకున్నాను. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. నిశ్శబ్దం నిజమైన జ్ఞానం యొక్క ఉత్తమ సమాధానం. యూరిపిడెస్. మీరు నిశ్శబ్దాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటారో అక్కడే సమతుల్యత వస్తుంది. రిక్ రూబిస్. ప్రతిదానికి దాని అద్భుతాలు ఉన్నాయి. చీకటి మరియు నిశ్శబ్దం కూడా ఉన్నాయి. నేను ఏ స్థితిలో ఉన్నానో అందులో సంతృప్తి చెందడం నేర్చుకుంటాను. నిశ్శబ్దం హృదయ శాంతి మరియు ఆత్మ యొక్క స్వచ్ఛతకు మార్గం. సెయింట్ పీటర్ జూలియన్ ఎమార్డ్. ఇతర సద్గుణాల నిధిని కాపాడేందుకు మౌనంగా ఉండండి. ఎవరైతే తన నాలుకను కాపాడుకుంటారో అతను తన చైతన్యాన్ని తెలుసుకుంటాడు. సెయింట్ పాల్ ఆఫ్ ది క్రాస్. పనికిరాని సంభాషణలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో మన సమయం వృధా అవుతుంది. సెయింట్ తెరెసా ఆఫ్ అవిలా. మాస్టర్స్, ఈ చాప్టర్ ఇక్కడితో ఆపేస్తాము. మనం నెక్స్ట్ మళ్ళీ మిగతా విషయాలు తెలుసుకుందాము.